ఉగాది ఉదయం చిక్కి ఆనందంగా కొంచెం అయోమయంగా మేల్కొంది. ఊరిలోని హడావిడిని గమనించింది. మామిడి తోరణాలు అలంకరించడం, ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడం జరుగుతున్నాయని గమనించింది. కానీ ఉగాది ఎందుకంత ప్రత్యేకమైనదో పక్షికి అర్థం కాలేదు. వెంటనే తన స్నేహితురాలైన పీకు వద్దకు వెళ్ళింది. ఎందుకు అందరూ ఉగాదిని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు అని అడిగింది. అప్పుడు పీకు చిరునవ్వుతో చిక్కిని ఊరి ప్రయాణానికి తీసుకెళ్ళింది. ఇంటి వద్ద కొత్త మామిడి తోరణాలను కట్టడం చూయించింది. ఇవి కొత్త ప్రారంభాలను సూచిస్తాయని చెప్పింది. రైతులు పొలాలను దున్నడం చూయించింది. ఇవి కొత్త పంటలకు సిద్ధమవుతున్నాయని చూయించింది. కుటుంబ సభ్యులు ఉగాది పచ్చడి తయారు చేయడం చూయించింది. అది 6 రుచుల సమ్మేళనం అని చెప్పింది. ఎలాగైతే ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉంటాయో అలాగే మన జీవితం కూడా అన్ని అనుభవాలు కలిగి ఉంటుందని చెప్పింది. ఉగాది మనకు ప్రతి క్షణాన్ని అంగీకరించి కొత్త జీవితాన్ని ఆనందంగా స్వాగతించమని చెప్తుంది. వీటన్నింటినీ వినగానే చిక్కి అడవిలోకి వెళ్ళి అందమైన పూలను సేకరించి ఊరంతా అలంకరించింది. ఊరి వాళ్ళు ఆనందపడటాన్ని చూసి ఉగాది కొత్త ప్రారంభాలు, కృతజ్ఞత మరియు ఆనందాన్ని పంచుకోవడం అని అస్సలు అర్థం తెలుసుకుంది. సూర్యుడు అస్తమించగానే పిట్టలు, ఊరివాసులు అందరూ కలిసి ఉగాదిని ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నారు.